ఇంతకుముందు 90s 20sలో ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు 90s 20sలో ₹1 సంపాదిస్తే నెలసరి ఆదాయం అంటారు కదా. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేసి ₹1 సంపాదించేవాడు 10 మంది బతికేవాళ్ళు. ఎవ్రీ 20 yearsకి ఒకసారి జనరేషన్ చేంజ్, ఎవరి జనరేషన్స్కి మన ఖర్చులు మన శాలరీస్ 10 times పెరుగుతూ ఉంటుంది. 90s 20s నుంచి 90s 40sకి వచ్చేలోపు అది 10 times పెరిగి ₹10 అయింది నెలసరి ఆదాయం. అక్కడ 90s 40s నుంచి 90s 60sకి వచ్చేలోపు ఆ ₹10 కాస్త ₹100 అయింది. 90s 60s నుంచి 80sకి వచ్చేలోపు ₹100 కాస్త ₹1000, 10 times పెరిగి ₹1000 అయింది. 80s నుంచి 20sకి వచ్చేలోపు అంటే 2000కి వచ్చేలోపు మనకు 10,000 అయింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే 20 నుంచి 2020 వరకు ఈరోజు మినిమం మనకు శాలరీ ఎంత ఉండాలి అంటే ₹1,00,000 ఉండాలి. ఈరోజు గ్రేట్నెస్ ఏంటంటే ఇంతకుముందు ₹1 సంపాదించి 10 మంది బతికేవాళ్ళు ఈరోజు ₹1,00,000 సంపాదిస్తే ఇద్దరు కలిసి ₹1,00,000 సంపాదించి ఒక్కరిని పోషిస్తారు. అంటే ఇంత జనరేషన్ గ్యాప్ వచ్చింది. అంటే ఈరోజు ఎంతమంది ₹1,00,000 సంపాదించేది అంటే మినిమం అంటే దారిద్ర్య రేఖకి పైన ఉండడానికి, పైన కాదు మధ్యలో ఉండడానికి, మిడిల్లో ఉండడం కావాలంటే మినిమం శాలరీ వచ్చి ₹1,00,000 ఉండాలి. ఈరోజు మనకి దాదాపు ఈ ₹1,00,000 ఈ దాంట్లోకి వచ్చి ప్యాకేజీలోకి వచ్చి మనము నెలకు ₹1,00,000 ప్యాకేజ్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది, ఆల్రెడీ 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తారు అంటే భారతదేశంలో ఉన్న యువత ఎంతమంది దారిద్ర్య రేఖకి పైన ఉన్నారు? కష్టమే, చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు భార్యాభర్తలు కష్టపడి సంపాదిస్తే ₹1,00,000 రావట్లేదు. అదే ₹1,00,000 చాలా గ్రేట్ శాలరీ అనుకుంటారు. ఒకవేళ నువ్వు ₹1,00,000 సంపాదిస్తే, ఒక కోర్స్ ₹1,00,000 గ్రేట్ శాలరీ అనుకుంటే, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఆ ₹1,00,000 కోటీశ్వరుడు ఎప్పుడైపోతావు? నువ్వు ₹1,00,000 ఎప్పుడు సంపాదిస్తావు? అంటే ఈ జీవితంలో నువ్వు లక్షాధికారిని బతికి చచ్చిపోవాలి, కోటీశ్వరుడు అవడం లేదు. మీ చిన్నప్పుడు మీ ఫాదర్స్ అడగండి, పెద్ద అమౌంట్ ఏంటంటే ₹1,000 పెద్ద అమౌంట్ అండి. ₹100 సూపర్ అది.